మహాత్ములను బట్టి మీ దయను బట్టి మా నంద్యాల అధ్యక్ష మండలపు బిషప్ గారైనటువంటి ది రైట్ రెవరెండ్ కె సంతోష్ ప్రసన్నరావు తండ్రి గారిని, మా తండ్రి శ్రీమతి బీలా సంతోష్ తల్లి గారిని మరి తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి ఇంతవరకు జరిగినటువంటి ఊరేగింపులో మాతో ఉండి మీ చిత్తానుసారంగా జరిగించారు. మీ స్తోత్రాలు తండ్రి. అదే రీతిగా మా తండ్రి కాంప్లెక్స్కు మా తండ్రి పునాది వెళ్ళడానికి మళ్ళించారు. మీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో మా ప్రభు సంఘంలో చేరవచ్చినటువంటి గురువులందరినీ, ఆఫీస్ పేరెంట్స్ను, సంఘం అంతటిని మీరు దీవించి, వచ్చినటువంటి అనేక సంఘాల నుంచి వచ్చినటువంటి వారందరూ దీవించి, జరగబోయేటువంటి ఆరాధనకు మీరే అధ్యక్షత వహించి ఆరాధన అంతట్లో మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధన మీకు మహిమకరంగా మా అందరికి ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు, అద్వితీయుడగు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. వెనువలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీరికంటే ముఖ్యమైన ఆజ్ఞ అనేది లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రాలకు అందరికీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. దయచేసి కూర్చోనండి. దేవుని వాక్యము విందము. మొదటి పాఠము, పాత నిబంధన పాఠము. ప్రారంభము. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదరిపోదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక అనెను.
అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో నొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. ఇంకటితో దేవుని వాక్యం. ప్రభువా కూర్చోనండి. నుండి అమ్మమ్మ సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉండేది. వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరినూ మోసిన బట్టి మేఘములోనూ సముద్రములోనూ బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేశారు. ఏదైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండాన్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచింది అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుని మరియు వారి వలె మనము విభజింపక ఉండము. వారిలో కొందరు విభజించినందున ఒక దినముననే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక ఉండము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించేది. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించేది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్టు జాగ్రత్తగా చూచుకునవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగజేయును. ఇంతటితో ఉత్తర భాగము సరి అయి ఉన్నది. మరియు యేసు ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు
నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును దూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకునమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను బయలుదేరువాడు, తల్లితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడు, ప్రవక్తల ద్వారా పలికిన వాడునైనా మరియు సార్వత్రికమును బట్టి పరిశుద్ధ సంగమున ఉంచున పాప విమోచన కొరకు ఒకటే బాప్తిసము పొందుకొనుచున చనిపోయిన వారి పునరుత్థానము కొరకును పరమందరి జీవము కొరకును ఎదురు చూచుచున్నాను. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దేవుని నామమున ఈ మధ్యాహ్న కాలమున నంద్యాల అధ్యక్షుడు నా బిషప్ గారు సంతోష్ ప్రసన్నరావు తల్లి గారి పక్షాన, తల్లి గారి పక్షాన, డైరెక్షన్ ఆఫీసర్స్ పక్షాన, గురువులందరి పక్షాన మరి చక్కటి ఊరేగింపుతో, కపాకాయంతో, పూలమాలలతో, చక్కటి పాటలతో తండ్రి గారిని ఆహ్వానించున్నారు. ఆచర్ సెక్రటరీ గారిని, ట్రెజరర్ గారిని, కమిటీ మెంబర్స్, ఉమెన్స్ ఫెలోషిప్, సండే స్కూల్ సూపరింటెండెంట్, యూత్ వారు, సీనియర్ సిటిజన్, ఆయా పల్లెల నుంచి పట్టణాల నుంచి వచ్చినటువంటి సంఘము, సంఘ పెద్దలు అందరికీ కూడా తల్లి గారి పక్షాన డైరెక్షన్ ఆఫీసర్ పక్షాన మీకందరికీ శుభములు, వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి దినమున మొట్టమొదటిది తండ్రి గారు బిషప్ అయినటువంటి సందర్భముగా అధ్యక్షుడు అంటాం, బిషప్ అంటాం, అయ్యగారు అంటాం, అమ్మగారు అంటాం. అయితే మన రాయలసీమలో తండ్రి గారు, తల్లి గారు అని మనం పిలుస్తాం. ఎందుకంటే అందరికి అధిపతి కాబట్టి తల్లి గారు, తల్లి గారు అని మనం సంబోధిస్తాం. మరి ఇక్కడి నుంచి నేను చైర్మన్గా పనిచేసి ఈ యొక్క హోలీ ప్లేస్ మరి మిషనరీలో సంపాదించినటువంటి ఈ యొక్క ప్రాపర్టీ నుంచి మరి బాబుగా పనిచేసినట్టే డీకన్గా, ప్రెసిడెంట్గా, డీనర్ చైర్మన్గా పనిచేసి అంచెలంచెలుగా మరి బిషప్గా మరి సినాడు వారు అభిషేకించిన రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారి యొక్క హస్తాలతో మరి సినాడు జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ విమల్ సుకుమార్ అందరి యొక్క బిషపులతో హోలీ క్రాస్ కేంద్రాల్లో హస్త నిక్షేపణ ద్వారా వారు బిషప్ యొక్క పనులు చేపట్టి ఉన్నారు. మరి ఈ దినము చాలా శుభదినము, సంతోషకర దినము, ఒక పండుగ ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. హిందువులు కానివ్వండి, క్రైస్తవులు అందరూ కూడా వారి ఊరేగింపు మీద వస్తున్నప్పుడు వారికి మతాధిపతి, ఒక మత పెద్ద, ఒక బిషప్ గారు ఊరేగింపుగా తీసుకుని వెళ్తున్నారనేది అందరూ కూడా గమనించి ఉన్నారు. మరి ఈ సమయమున అది మొట్టమొదటిది బిషప్ పటాభిషేకమైన తర్వాత ఈ ముత్తనూరు డీలర్లో ఈ విధంగా జరగడం అనేది దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్. నెంబర్ 2, రెండవది ఫౌండేషన్ స్టోన్. మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ
కమిటీ తీర్మానం మేరకు మరి ఆపన చేయడం జరిగింది. అది రెండవది. మూడవదిగా బాబు గారు చాలా కాలమైంది చుట్టుపక్కల పల్లెలకు తర్వాత టౌన్లో నిర్ధారణ ఇవ్వాలన్నప్పుడు నేను చాలా సంతోషమన్నా. మరి తండ్రి గారి యొక్క హస్తాలతో హస్త నిక్షేపణ మీకు జరగడం అనేది ఆశీర్వాదకరం, దేవునికి మహిమకరం. కాబట్టి ఈ సమయమున తండ్రి గారు మరి దైవ సందేశాన్ని అందిస్తారు. మీకు కూడా దాంట్లో క్లాసు తీసుకుంటాను. తర్వాత హస్త నిక్షేపణ అనగా నిర్ధారణ కార్యక్రమం కన్ఫర్మేషన్ జరపబడుతుంది. కాబట్టి I request on behalf of Church of South India, Director of Nanda, Uttara Pradesh, I welcome our leader Bishop, Dr. 7-8 Krishna, Dhanigaro to deliver the God's message. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసయ్య, నీవు పేరు పెట్టి పిలుచుకున్నటువంటి పరిశుద్ధాంధ్రేయ దేవాలయములో ఈ మధ్యాహ్న కాల సమయములో నీ వాక్యాన్ని ధ్యానము చేసుకున్నటకు నీ దాసునిగా పనివానిగా నిలబడి ఉంటుండగా మాకు కావలసిన నీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన మాటలు మీరు మాత్రమే మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని మా ప్రభువు యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియమైనటువంటి దేవుని వర్లరా, దేవుని సంఘమా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయములో దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకునే మంచి తరుణాన్ని సమయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి మనము కృతజ్ఞతలు తెలియజేసే వారమై ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ స్థలములో ఆశీనులైనటువంటి నంద్యాల అధ్యక్ష మండల ఉపాధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ పిఏ వరప్రసాద్ బాబు గారికి, ట్రెజరర్ గారు జోసఫ్ బాబు గారికి, మరియు నా తోటి సహా సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అధ్యక్ష మండల మీ అందరి కన్నీటి ప్రార్థనలు, మీ అందరి ఉపవాస ప్రార్థనలు నన్ను మీ ముందు బిషప్గా నిలబెట్టాయి కనుక మరొకసారి మీ అందరికీ నా కుటుంబ పక్షాన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. బిషప్గా మీ ముందు నిలబడాలని, ఈ డ్రెస్ వేసుకొని మీకు కనబడాలని, మా బిషప్గా నన్ను ఊరేగించాలని ఎన్నో ఆశలు పడినటువంటి ఆ ఆశ అంతా ఈరోజు మీకు తీరిపోయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరమున్నర పాటు ఎదురు చూశారు దేవుణ్ణి సమాధానము కొరకు, దేవుని యొక్క కార్యము కొరకు. కనుకనే మొట్టమొదటిసారిగా ఈ ముద్దునూరులో నేను రావాలని, మీ ప్రేమను పొందాలని, మీ ఆప్యాయతను పొందాలని, మీ సంతోషాన్ని చూడాలని ఆశించినప్పుడు మీ సంతోషం ఎంత గొప్పది అంటే, ఎక్కడ రైల్వే గేటు ఎప్పుడు ప్రయాణం స్టార్ట్ చేసాం అక్కడి నుంచి ఎప్పుడు ఆలయంలోనికి వచ్చాం అంటే దారి పొడుగున మీ యొక్క ఆనందం, దారి పొడుగున మీ సంతోషం చూస్తూ ఉంటే గ్రామాల నుంచి వచ్చారు, మరి లోకల్ సంఘం నుంచి వచ్చారు, స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ వచ్చారు. అందరితో నాకు సంబంధం ఉంది. చిన్న బిడ్డ పలకరించి బాబు అంటున్నాడు, యవనస్తులు వచ్చి బాబు అంటున్నాడు, వృద్ధులు వచ్చి బాబు అంటున్నారు, స్త్రీ పురుషులు వచ్చి బాబు అని పలకరిస్తూ ఉన్నారు, దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అందరిని చూసినప్పుడు నాకు చాలా సంతోషమైంది, చాలా ఆనందమైంది. మీ ప్రార్థన, మనందరి ప్రార్థన, అధ్యక్ష మండల ప్రార్థన దేవుడు ఆలకించాడు. వచ్చినటువంటి నేను బిషప్గా రావడమే కాకుండా మొట్టమొదటి
ఏదైనా కార్యం అధ్యక్ష మండలిలో జరగాలి అంటే అది ముద్దర్ల నుంచే ప్రారంభించాలన్నటువంటి ఆలోచనతో మనమందరము కలగనటువంటి మన కళ ముద్దనూరు షాపింగ్ కాంప్లెక్స్. ఆ ముద్దనూరు షాపింగ్ కాంప్లెక్స్ ను మనము నిర్మించాలని 40 బంకులను మనము తీసివేసుకొని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి ఈరోజు ఈ సమయంలో మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఆఫీస్ బేసర్స్ అందరూ సహకారముతో ఈరోజు మనం ఫౌండేషన్ స్టోన్ వేశాం. ఇదే రోజు ఇక్కడ ఉన్నటువంటి PDO గారు, సెక్రటరీ గారు కొలతలు వేసి ఎన్ని షాప్స్ ఇక్కడ వస్తాయని మనకు సాయంత్రం లోపల తెలియజేస్తారు. అది వారికి నేను ఆల్రెడీ చెప్పాను, మా పని మేము చేసుకుంటూ ఉంటాం, మీ పని మీరు చేసుకుంటూ ఉండాలని. సో ప్రియమైనటువంటి PDO గారు, సెక్రటరీ గారు, మీకు ఎన్ని పనులున్నా ఇది చాలా ప్రాముఖ్యం. ఇది బిషప్ గారి పని. ముద్దనూరు అంటే ఇది బిషప్ గారి ఇంటితో సమానం, కుటుంబంతో సమానం. కనుక ఇక్కడ ఏ కార్యం జరిగినా త్వరగా జరగాలి, నిదానం అనేది ఉండకూడదు. మీకు తెలుసు, సంతోష్ తండ్రి గారు ఎంత ఫాస్ట్గా ఉంటాడో అంత ఫాస్ట్గా పని అయిపోవాలి. అంత మాత్రమే కాకుండా ముద్దనూరులో మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఒక పాస్టరీ లేదు. పాస్టరీ లేకపోతే సంఘాన్ని ప్రార్థన పూర్వకంగా జనవరి 6వ తారీఖున ఎపిఫానీ పండుగ రోజు ఆ పెంకులు తీసాం. పెంకులు తీసి దాన్ని డిమాలిష్ చేసి ప్రారంభించాం. విత్ ఇన్ 3 months లో ఓన్లీ ముద్దనూరు సంఘం ఇంత పెద్ద బిల్డింగ్ ఇచ్చింది. హాల్ ఉంది, 2 బెడ్రూమ్లు ఉన్నాయి, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి, డైనింగ్ టేబుల్ ఉంది, కిచెన్ ఉంది. ఒక డిన్నర్ చైర్మన్ ఇక్కడికి వచ్చాడంటే అన్ని హక్కులు కలిగినటువంటి పాస్టేట్ ఉండాలి, పాస్టేజ్ ఉండాలన్నటువంటి ఆలోచనతో ప్రారంభించినప్పుడు మన గ్రామ సంఘాల యొక్క దాతృత్వం, మన సంఘం యొక్క దాతృత్వంతో అంతవరకు చేశాం. ఇంకా గ్రామాలు దర్శించాల్సి ఉంది, ఇంకా దర్శించాల్సిన అవసరం లే. ఎందుకనగా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి గురువు గారు బిషప్ అయిన తర్వాత ఇంకా అడుక్కోవడం ఉండకూడదు అనే ఉద్దేశంతో అది ఎంత ఖర్చు అవుతుంది అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు 3 లక్షల రూపాయలు ఇస్తే ఫ్లోరింగ్ అయిపోతుంది, పెయింటింగ్ అయిపోతుంది, కరెంటు పని అయిపోతుంది. కనుక ఆ 3 లక్షల రూపాయలు కావాలని ఆఫీసర్స్ ను మరి ఎగ్జిక్యూటివ్ కమిటీలో అడిగినప్పుడు ఏం మాట్లాడకుండా, నీవు అక్కడి నుంచి వచ్చావు తండ్రి గారు, అక్కడ ఎంత అభివృద్ధి చేస్తే అంత మంచిదని మరి ఆలోచన చేసి వెంటనే చెక్కులు కూడా 3 lakhs వరకు మనకు రాశారు. అది ఇప్పుడే మన సమయంలో ఆ స్టేజ్ దగ్గర మన సంఘానికి అందించడం జరుగుతుంది. అది మాట్లాడుతూ ఉంటే వరప్రసాద్ బాబు గారు అన్నారు, ముద్దనూరు చాలా పరిశుద్ధ స్థలం అన్నాడు. ఏంటి పరిశుద్ధ స్థలం అంటున్నాడు? మిషనరీ స్థలం కదా, అది అందరికి తెలిసిందని. కాదు, మా అమ్మ మిస్సమ్మ దగ్గర పెరిగిందన్నాడు. బాబు గారు లేదు, బాబు గారి అమ్మ ఇక్కడ మిస్సమ్మ దగ్గర పెరిగింది. ఆ మిస్సమ్మ ఈ యొక్క స్థలాన్ని సంపాదించింది. ఇక్కడ 1 ఇంచి బయటికి పోయడానికి లేదు. ఈ స్థలం 1 ఇంచి బయటికి పోయడానికి లేదు. ఈ రోజే కోర్టుకు పోయి వచ్చినాడు PDO గారు. ఈ రోజే కోర్టుకు పోయి దీని విషయం మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఏ స్థలము ఇంచి ముద్దనూరులో పోయడానికి లేదు. నాట్ ఓన్లీ ముద్దనూరు, అధ్యక్ష మండలంలో ఎక్కడ ఉన్న మిషనరీ స్థలం 1 ఇంచు కూడా బయటకు పోకుండా మనకు సంరక్షించుకోవడం కాదు, ఎంతవరకు సంరక్షించుకుంటాం అవుతున్నది. కనుక అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలన్నటువంటి మరి ప్రార్థన పూర్వకంగా ఆలోచన చేస్తా ఉన్న కనుక మీ అందరి యొక్క ప్రార్థన 3 నిమిషాలకు స్టార్ట్ అయినప్పుడు చెప్తా, ఇంకా స్టార్ట్ కదా. తండ్రి గారు ప్రార్థన చేసుకోవడానికి సొంత గ్రామమైనటువంటి సెయింట్ పీటర్, సెయింట్ పాల్ కలసపాడు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తండ్రి గారు మాట్లాడుతూ ప్రపంచమంతా చూస్తారు. వాళ్ళ సొంత గ్రామాన్ని గురించి మాట్లాడుతూ, కలసపాడు మీరు నా కొరకు ప్రార్థన చేశారో లేదో నాకు తెలియదు, మీరు చేయలేదు కూడా. నా కొరకు ప్రార్థన చేసింది నా ముద్దనూరు సంఘము, నా సంఘంలో ఉన్నటువంటి ఈ పాస్టర్లో ఉన్నటువంటి అనేక మోకరించి ఉపవాసం ప్రార్థన చేశారు. బై దట్ పవర్ఫుల్ ప్రేయర్ ఐ బికేమ్ ద బిషప్ ఆఫ్ ద డయాసిస్ ఆఫ్ నంద్యాల అని అక్కడ చెప్పినాడు. అది గుర్తు చేస్తున్నాడు. అంటే మీరు తండ్రి గారి హృదయంలో ఎంతగా ఉన్నారో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. కనుక మన ప్రవర్తన కావచ్చు, మన కోఆపరేషన్ కావచ్చు, మీ ప్రేయర్స్ ఇంకా ఎక్కువగా అవసరమైందనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం.
తండ్రి గారి యొక్క ఆ స్పీచ్లో స్పెషల్ ఇన్వైటింగ్ నన్ను పిలిస్తే వెళ్ళి కూర్చున్నాను, వింటున్నాను. ఎడ్యుకేటివ్ కమిటీలో ఇదే చెప్తున్నాడు. మీ దగ్గర ఉన్న 50,000 కలిపి 3,50,000 ఒక సుందరమైన పాఠశాల నిర్మించబడుతుంది. మేమన్నా 1-2 పాఠశాలలో కుటుంబాన్ని బట్టి పిల్లలు ఇంట్లో బాధ్యతలు అట్లనే ఉంటే మేము బాప్తిస్మం పొందుకుంటే అంటే ఎక్కడో చోట ముంచడమో తేలడమో జరిగిన తర్వాత డైరెక్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రభు వదిన సంస్కారాలలో పొందుతారు. మెయిన్ లైన్ చర్చెస్లో ప్రాముఖ్యంగా లూథరన్, మెథోడిస్ట్, మన యొక్క ఎస్పీసీ సిఎస్ఐ సంఘంలో బైబిల్ ఏం చెప్తుందో దాన్ని పాటించాలి. నిర్ధారణ అంటే ఎవరికైనా ఏమైనా తెలుసా? మీరు తెల్లంగా వేసుకున్న వాళ్ళు చెప్తారా ఏంది నిర్ధారణ అంటే? వైస్ ప్రెసిడెంట్ బాబు చెప్పినాడు హస్త నిక్షేపం అని. హస్తము నిక్షేపించడం అంటే తల మీద చేయి పెట్టి ప్రార్థించడం. ఇది బైబిల్లో ఉందా ఎక్కడన్నా అంటే? అపోస్తుల కాలంలో మీరు బాగా చదివితే బాప్తిస్మం పొందుకున్నారు. మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినారా అని అడిగినాడు పేతురు. అడిగితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉందన్న సంగతి మాకు తెలియదు. వాట్ ఈస్ ద బ్యాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్ అంటే వారు అప్పుడు ఆలోచన చేసి వారు బైబిల్ ప్రకారంగా చెప్పి బాప్తిస్మం పొందిన వారిని తీసుకొచ్చి ఇక్కడ మోకరింపచేసి ఈ అపోస్తలులు వారి తల మీద చేయిపెట్టి ప్రార్థన చేసి జీవాత్మ, దైవాత్మ, పరిశుద్ధాత్మ వీరిని అభిషేకించు దేవా, వీరిని నేను రాజ్యపౌరులుగా చేయమని ఇప్పుడు తండ్రి గారు చేస్తాడు. ఈ బిడ్డ నీ పరిశుద్ధాత్మను పొందుకొని దైవరాజ్య పౌరురాలుగా ఉండాలని వారు ఆశీర్వదిస్తారు. అది అపోస్తల కార్యంలో అనేక చోట్ల రాయబడింది. కాబట్టి బాప్తిస్మము తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మమే ఈ నిర్ధారణ మొదటిది. రెండవది బాప్తిస్మం ఇచ్చి యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తూ ఉంటే కరుణామయుడి సినిమా చూసినాం కదా, ఎట్టించినాడు. కాబట్టి మనం కూడా మునగాలని మన సంగతి కూడా బైబిల్లో 1189 అధ్యాయంలో ముంచిరి అని ఎక్కడ రాయబడింది. అలా చూపిస్తే మేము మానేస్తాం ఈ పని. ఎడారిలో బాప్తిస్మం ఇచ్చినారు, మోకాళ్ళలోతు ప్రవహించే యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చినారు, జైల్లో బాప్తిస్మం ఇచ్చినారు, కొన్నేళ్ళ ఇంటిలో బాప్తిస్మం ఇచ్చినారు, శతాధిపతి ఇంటిలో బాప్తిస్మం ఇచ్చినారు. మరి ఎక్కడ ముంచడానికి వాళ్ళకు ఆ పైన అపొస్తలుడైన పరిశుద్ధ పౌలు మారుమనసు పొందినప్పుడు 3 రోజుల తర్వాత కళ్ళు పోయినప్పుడు అననీయ అనేటువంటి దైవసేవకుని పంపిస్తే ఆ కొండ మీద కట్టబడినటువంటి ఆ యెరూషలేములో తిన్నని వీధిలో ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో త్రాగడానికి నీళ్లు లేవు. మరి నా బాప్తిస్మం పొందాను, భోజనం చేసాను, బలం పొందాను రాయబడి. ఎట్లా మరి ఎక్కడ ముంచుతారు? జైలు బాప్తిస్మం తోటి లేదు. కాబట్టి ముంచడం అనేటువంటి పక్కన పెడదాం, అది కాదు. మన సిఎస్ఐ సంఘం ముంచడాన్ని ఒప్పుకుంటుంది, చిలకరింపు బాప్తిస్మాన్ని కూడా మనం ఒప్పుకుంటాం. ఎందుకంటే అనేక జనులు వారు చిలకరింపబడిన యెషయాలో రాయబడింది. కాబట్టి మోడ్ ఆఫ్ బ్యాప్టిజం బైబిల్లో రాయలేదు, బాప్తిస్మ విధానము రాయబడలేదు, బాప్తిస్మం యొక్క గొప్పతనం ఏంటి అనేది రాసింది. కాబట్టి ఈ బాప్తిస్మం ఇస్తున్నప్పుడు బాప్తిస్మ వర్డ్ ఇదిగో వస్తున్నాడు చూడండి, మరియమ్మ కుమారుడు, దైవ కుమారుడు, ఈయనే లోక పాపములు మోసుకొని పోయే దేవుని వరపిల్ల అని చెప్పినాడు. అది మన ఆరాధనలో మనం ఇప్పుడు వాడతాం, లోక పాపం మోసుకొని. అయితే ఏంటయ్యా అంటే ఈయన నేను కేవలం నీళ్ళతో బాప్తిస్మం ఇస్తున్నాను. బైబిల్ గ్రంథం నీళ్ళలో అన్న కాడ పుట్టినరుసుల కింద రాసిపడి ఉంటారు. ఏంటి? నీళ్ళతో. చెంబులో ఉండేటి నీళ్ళే, సముద్రంలో ఉండేటివి కూడా నీళ్ళు. కాబట్టి నీళ్ళతో నేను బాప్తిస్మం ఇస్తున్నాను. కానీ నా వెనక వచ్చే యేసుస్వామి వారు పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మం ఇస్తాడు. నికోదేమో యేసుస్వామిని అడిగినాడు, అయ్యా ఎట్లా మీరు మళ్ళా పుట్టాలా అంటే ఎట్లా హౌ కెన్ ఐ రీబౌండ్ ఫ్రమ్ ద ఉమ్ ఆఫ్ ద మదర్, ఎట్లా నేను అమ్మ కడుపు నుంచి మళ్ళా పుడతానంటే ఒకడు నీటి మూలముగాను బాగానే నేర్పినట్టు ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప వాడు పరలోక రాజ్యం పోతాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం చెప్తాడు, యేసు ఒక భయంకరమైన మాట చెప్తాడు, ఇదిగో నా శరీరం తిని నా రక్తం త్రాగేవాడు మాత్రమే పరలోక రాజ్యం పోతాడు. ఒకవేళ నిర్ధారణ పొందకుండా పోయినామనుకో ఇక అక్కడ ఛాన్స్ లేదు. కాబట్టి అంటే అనేక మంది యూదులు చూసి మేమేమన్నా నరమాంస భక్షకులమా అని ఆ దినము నుండి వారి యొక్క రాజ అంటే ముద్ర ఉంది, అంటే ఎపిస్కోపల్ రింగ్ అంటారు. ఆ రింగ్ ఈ ముగ్గురు ఒకసారి వేసి నిలబడి తల్లి గారికి దేవుడిని స్తోత్రం చేయించి మళ్ళా మీ ప్లేస్ వెళ్ళి మీరు మోకరించి ప్రార్థించుకుంటే మళ్ళీ ముగ్గురికి వస్తారు. కూడా రావాలి. రెండవది, ప్రతి స్త్రీ చర్చ్ నుంచి బయటికి వెళ్ళేంత వరకు ఏం చేయాలి? ముందే వేసుకుంటున్నది చెప్పకుండా ఏర్పడుతున్నది. ఎట్లనగా అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనం ఎంతో చదువుతున్నాం. చెదిరిపోయిన వారు
పిలుపు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు దాన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందిన వారై ఉండిరి. అప్పుడు అపోస్తలులు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ప్రార్థనతో కూడిన హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మ యొక్క విశేష వరము ఇవ్వబడినట్లు లేఖనము ఇక్కడ మనకు బోధించుతున్నది. పరిశుద్ధాత్మ వలన బలపరచలాగిన ఇక్కడ ఉన్న మనము సర్వశక్తి గల దేవుని ప్రార్థించుదాము. నిర్ధారణ పొందబోయేది ఇదైతే ఈ వరము యొక్క సహాయం చేత తీర్చునందని విశ్వాసము ద్వారా దేవుని చిత్తమునకును ఆజ్ఞలకు విధేయులై ఈ జీవితకాలమందు నడుచుకున్నటకు దృఢముగా నిశ్చయించుకున్నట్టు ఈ సమయాన్ని ప్రకటింపవలను. మరియు మీ బాప్తిస్మమును బట్టి మీరు నెరవేర్చుటగా భక్తులైన క్రైస్తవ విధులను బాహటముగా ఒప్పుకొనడే అవసరమై ఉన్నది. కొన్ని ప్రశ్నలు ప్రతిజ్ఞను ఇక్కడ దేవుని సముఖములోను ఈ సభ ఎదుటను తిరిగి చేసి మీ అంతటా మీరే వాటిని సరి అని స్థిరపరిచి మీ దేవతల్లిదండ్రులను దేవతల్లులను మీకు ప్రతిగా అప్పుడు పూనుకున్నవన్నీ నమ్మి నెరవేర్చుటకు బద్దులై ఉన్నామని మీరు ఒప్పుకొనుచున్నారా? ఇక్కడ దేవుని సముఖములోను ఈ సభ ఎదుటను సాతానును వాని క్రియలన్నిటిని ఈ దుష్ట లోకం యొక్క వేడుకలను డంబమును పాపపు శరీరపుచునని వెంబడింపక వాటి వల్ల నడిపింపబడక మీరు వాటిని రోసివేయుచున్నారా? అపోస్తుల విశ్వాస సూత్రములు ఉన్నట్టు క్రైస్తవ విశ్వాస అంశములన్నిటిని నమ్ముచున్నారా? దేవుని పరిశుద్ధ చిత్తమునకును ఆజ్ఞలకు లోబడి వాటి చొప్పున మీ జీవిత కాలమంతయు నడుచుకొనుటకు ప్రయత్నము చేయుదురా? ప్రభువు నామం వల్ల మనకు సహాయము కలుగుచున్నది. ప్రభు నామమును స్తుతింపబడును గాక. ప్రభువా మా ప్రార్థన ఆలకించుము. ప్రార్థించుదము. తిరిగి జన్మింపచేసి వీరి పాపములన్నీ క్షమింపననుగ్రహించున్నావు. ప్రభువా ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ వల్ల వీరిని బలపరచుము. నానా విధములైన నీ కృపా వరములను అనగా జ్ఞానము వివేకమును గల ఆత్మను ఆలోచన మనోజయము ప్రభువా ఇప్పుడును ఎప్పుడును నీ పరిశుద్ధ భయము గల ఆత్మతో వీరిని నింపుమని ప్రతిమాలుకొనుచున్నాము. దేవాయ
అంతకంతకు నీ పరిశుద్ధాత్మయందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృప వీరి మీద కాపాడుము. ఈని బిడ్డ ఈని బిడ్డ ఈని బిడ్డ ఈని బిడ్డ ఎప్పుడునో నీ వాడయుండి నీ నిత్య రాజ్యము వచ్చు వరకు దినదినమును అంతకంతయు నీ పరిశుద్ధాత్మయందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృప వీరి మీద కాపాడుము. ఓ ప్రభువా, ఈని బిడ్డ ఈని బిడ్డ ఈని బిడ్డ ఈని బిడ్డ ఎప్పుడును నీ వాడయుండి నీ నిత్య రాజ్యము వచ్చు వరకు దినదినమును అంతకంతకు నీ పరిశుద్ధాత్మయందు వృద్ధి పొందినట్టు నీ దివ్య కృప వీరికి కాపాడుము. ఓ ప్రభువా, ఈని బిడ్డ ఈని బిడ్డ ఈని బిడ్డ ఈని బిడ్డ ఎప్పుడు నీ వాడయుండి నీ రాజ్యము వచ్చు. ఓ ప్రభువా, ఈని బిడ్డ ఈని బిడ్డ ఈని బిడ్డ ఈని బిడ్డ ఎప్పుడునో నీ వాడయుండి నీ నిత్య రాజ్యములకు వచ్చు వరకు నీ దివ్య కృపతో వీరిని కాపాడుము. ఈని బిడ్డ ఈని బిడ్డ ఈని బిడ్డ ఎప్పుడు నీ వాడయుండి నీ నిత్య రాజ్యము వచ్చు వరకు దినదినమును అంతకంతకు నీ పరిశుద్ధాత్మయందు ఉంచుకున్నట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడుము. ఈని బిడ్డ ఈని బిడ్డ ఈని బిడ్డ ఈని బిడ్డ ఎప్పుడు నీ వాడయుండి నీ నిత్య రాజ్యము వచ్చు వరకు దినదినమును అంతకంతకు నీ పరిశుద్ధాత్మయందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడుము. ఓ ప్రభువా, ఈని బిడ్డ ఈని బిడ్డ ఈని బిడ్డ ఈని బిడ్డ ఎప్పుడు నీ వాడయుండి నీ నిత్య రాజ్యము వచ్చు వరకు దినదినమును అంతకంతకును నీ పరిశుద్ధాత్మయందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడుము. ఈని బిడ్డ ఈని బిడ్డ ఎప్పుడు నీ వాడయుండి నీ నిత్య రాజ్యము వచ్చు వరకు దినదినము అంతకంతకును నీ పరిశుద్ధాత్మయందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడుము. ఫోటో తీయాలా ప్రతి ఒక్క గ్రూప్ ఇక్కడ రానే. ఓ ప్రభువా, ఈని బిడ్డ ఈని బిడ్డ ఈని బిడ్డ ఈని బిడ్డ ఎప్పుడు నీ వాడయుండి నీ నిత్య రాజ్యము వచ్చు వరకు దినదినమును అంతకంతకును నీ పరిశుద్ధాత్మయందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడుము. ఈని బిడ్డ ఈని బిడ్డ ఎప్పుడు నీ వాడయుండి నీ నిత్య రాజ్యము వచ్చు వరకు దినదినమును అంతకంతకును నీ పరిశుద్ధాత్మయందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడుము.
మోటార్ నడాలి ఎవరు చేయాలి వాళ్ళ తండ్రి గారికి ఓ ప్రభువా ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఎప్పుడు నీ వాడై ఉండి నీ నెత్తరాజును వస్తు వరకు దినదినమును అంతకంతకు నీ పరిశుద్ధాత్మేందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడము. నిలబడి అట్లా పోనండి గోల్ చేయండి నమస్తే పెట్టండి ఓ ప్రభువా ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఎప్పుడు నీ వాడై ఉండి నీ నిద్రాత్మ వస్తు వరకు దినదినములు అంతకంతకు నీ పరిశుద్ధాత్మేందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడము. ఓ ప్రభువా ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఎప్పుడు నీ వాడై ఉండి నీ నిద్రాత్మ వస్తు వరకు దినదినములు అంతకంతకును నీ పరిశుద్ధాత్మేందు వృద్ధి పొందినట్లు వాడై ఉండి నీ నిద్రాత్మ వస్తు వరకు దినదినములు అంతకంతకు నీ పరిశుద్ధాత్మేందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడము. ఎప్పుడు నీ వారు ఉండి నీ నిద్రాత్మ వస్తు వరకు దినదినములు అంతకంతకును నీ పరిశుద్ధాత్మేందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడము. ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఎప్పుడు నీ వారై ఉండి నీ నిద్రాత్మ వస్తు వరకు దినదినములు అంతకంతకు నీ పరిశుద్ధాత్మేందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడము. ఓ ప్రభువా ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఎప్పుడు నీ వారై ఉండి నీ నిద్రాత్మ వస్తు వరకు దినదినములు అంతకంతకు నీ పరిశుద్ధాత్మేందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడము. ఓ ప్రభువా ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఎప్పుడు నీ వాడై ఉండి నీ నిద్రాత్మ వస్తు వరకు దినదినము అంతకంతకు నీ పరిశుద్ధాత్మేందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడము. ఓ ప్రభువా ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఎప్పుడునూ నీ వారై ఉండి నీ నిద్రాత్మ వస్తు వరకు దినదినములు అంతకంతకును నీ పరిశుద్ధాత్మయందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడము. ఓ ప్రభువా ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఈయనే బిడ్డ ఎప్పుడు నీ వారై ఉండి నీ నిద్రాత్మ వస్తు వరకు దినదినములు అంతకంతకు నీ పరిశుద్ధాత్మయందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడుము.
ప్రభువా ఈ నీ బిడ్డ ఈ నీ బిడ్డ ఈ నీ బిడ్డ ఈ నీ బిడ్డ ఎప్పుడు నీ వారయుండి నీ నిద్రాసము వరకు దినదినమున అంతకంతకును నీ పరిశుద్ధాత్మ యందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడుము. ఓ ప్రభువా ఈ నీ బిడ్డ ఈ నీ బిడ్డ ఈ నీ బిడ్డ ఈ నీ బిడ్డ ఎప్పుడునూ నీ వారయుండి నీ నిద్ర ఆచమోత్సవ వరకు దినదినమున అంతకంతకు నీ పరిశుద్ధాత్మ యందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడము. ఓ ప్రభువా ఈ నీ బిడ్డ ఈ నీ బిడ్డ ఈ నీ బిడ్డ ఈ నీ బిడ్డ ఎప్పుడునూ నీ వారయుండి నీ నిద్రాచమోత్సవ వరకు దినదినమును అంతకంతకు నీ పరిశుద్ధాత్మ యందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడము. ఓ ప్రభువా ఈ నీ బిడ్డ ఈ నీ బిడ్డ ఈ నీ బిడ్డ ఈ నీ బిడ్డ ఎప్పుడునూ నీ వారయుండి నీ నిద్ర ఆచమోత్సవ వరకు దినదినమును అంతకంతకు నీ పరిశుద్ధాత్మ యందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడుము. ఈ బిడ్డ ఈ నీ బిడ్డ ఈ నీ బిడ్డ ఎప్పుడునూ నీ వారయుండి నీ నిద్రాచమోత్సవ వరకు దినదినమును అంతకంతకు నీ పరిశుద్ధాత్మ యందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడుము. ఎప్పుడునూ నీ వారయుండి నీ నిద్రాచమోత్సవ వరకు దినదినమును అంతకంతకు నీ పరిశుద్ధాత్మ యందు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో వీరిని కాపాడుము. ప్రార్థించుదము ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక. కల్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవే. ఆమేన్. సదా జీవించు సర్వశక్తిగల దేవా, మహిమగల దేవుడైన నీకు మంచివియు అనుకూలమై ఉన్నామని మేము ఆశించుటకును చేయుటకును వీరికి రూఢిపరచుడుగాక. నీ పరిశుద్ధ అపోస్తుల వాడుకను బట్టి ఇప్పుడు ఈ నీ సేవకుల మీద మా చేతులు ఉంచితిమి కనుక తండ్రి నీ చేయి వీరి మీద నిరంతరము ఉంచుము. నీ పరిశుద్ధాత్మను ఎప్పుడును వీరికి తోడై ఉండనిమ్ము. మరియు వీరు తుదకు నీ నిత్య జీవము పొందినట్లు నీ వాక్యమును తెలుసుకొని దానికి లోబడినట్లు వీరిని నడిపించుము. వీరిని ఆ ప్రభువు యేసు క్రీస్తు ద్వారా నిన్ను ప్రతిమాలు కొలుచున్నాము. సర్వశక్తిగల ప్రభువా, నిత్యుడైన దేవా, మిక్కిలి బలమైన నీ పరాక్రమం వల్ల మేము ఎప్పుడునో శరీరాత్మల యందు సంరక్షింపబడినట్లు నీ న్యాయ పద్ధతులను నీవు చేయమని క్రియలను మా హృదయములను శరీరములను నడిపించి పరిశుద్ధపరిచి ఎలా అనుగ్రహించుమని మా ప్రభువు యేసు క్రీస్తు ద్వారా నిన్ను ప్రతిమాలు కొలుచున్నాము. ధైర్యముగా నుండి
మేలైన దానిని చేపట్టుడి, ఎవనికి నీ కీడుకు ప్రతి కీడు చేయకుడి, సొమ్మసిల్లిన వారిని బలపరచుడి, బలహీనులను సంరక్షించుడి, శ్రమవాడు వారికి సహాయము చేయుడి, మనుషులందరినీ సన్మానించుడి, పరిశుద్ధాత్మ శక్తి యందు ఆనందించుతూ ప్రభువును సేవించి ప్రేమించుడి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడై ఉండుగాక. ఓ సృష్టికర్త, పరిశుద్ధ దేవతల చేత నిత్యము ఆరాధింపబడువాడా ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదాము. అందరం మోకరించి విజ్ఞాపన ప్రార్థనలు ఏకీభవించుదాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవా, మేము మనుషులందరి కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతా స్తోత్రం చెల్లింపులని మాకు నేర్పినవాడా, మా ప్రార్థన ఆలకించి సత్యము, ఐక్యమత్యము, సమ్మతి గల మనసుతో సార్వత్రిక సంఘములు ఎల్లప్పుడూ ఆవేశింపదయచేయమని ప్రార్థిస్తున్నాము. బిషపులు, ప్రీస్టులు, డీకన్లు అందరిలో ముఖ్యముగా రూపెన్ మార్క్, అనబెడు మా మోడరేటర్లు, కామనూరి సంతోష్ ప్రసన్నరావు అనబెడు మా బిషపులు తమ నడవడి చేతలు, ఉపదేశము చేతలు, సత్యములు, జీవములు గలని వాక్యములు ప్రసిద్ధి చేసి పరిశుద్ధ సంస్కారం ఈ స్థలములో నేడు మేము ప్రారంభించినటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ యొక్క నిర్మాణం అంతటిలో ఆదియు అంతము మీరై ఉన్న నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజు నిర్ధారణ పొందిన బిడ్డలందరూ నీ శరీరములు, నీ రక్తములు పానము చేస్తూ సహవాసం నందు బ్రతికింపబడిన వారమై నీ కుమారుడు మా మధ్యవర్తియు
దయచేయుము. ఆమేన్. మీ పాపముల నిమిత్తము వాస్తవముగా విశ్వాసముతో దగ్గరకు వచ్చి మీ ఆదరణ కొరకు ఈ పరిశుద్ధ సంస్కారమును పుచ్చుకొనుడి. వినయముగా మోకాల్లోని సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములు దీన మనస్సుతో ఒప్పుకొనుడి. తీసుకువెళ్ళును గాక. రక్షకుడైన క్రీస్తు తన యొద్దకు నిజముగా మల్లు వారందరితో చెప్పడి సైడ్కి ఇక్కడ సైడ్కి
శరీరములు మరియు ఆత్మ సంబంధమైన ఆహారంతో పోషి అనుగ్రహించినావు కనుక నీకు కృతజ్ఞత ఆస్తులు విశ్వసిస్తున్నాం. ఓ పరలోకపు తండ్రి, ఆ సవాసము నిలిచింది నీతి సమక్షం చేసి మీ కృపచేత మాకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ హృదయ మనస్సును కాపాడుగాక. తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తుల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. నా ప్రాంతములోనికి తీసుకొచ్చిన దేవా నీకు వందనాలు. నూతన నిర్మాణము నిమిత్తమై షాపింగ్ కాంప్లెక్స్ పునాది రాయిని ప్రభువా ప్రతిష్ఠించిన విధానం బట్టి నీకు వందనాలు. అదే విధముగా మా మధ్య నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఈ నిబిడలు జీవించినట్లు కృప చూపించమని వేడుకొనుచున్నాం. ఈ చక్కటి పరిశుద్ధమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ఆఫీస్ బేరర్స్ను, మా యాజక సమూహాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. గ్రామాల నుంచి వచ్చినటువంటి సంఘ పెద్దలను, స్త్రీలను, పురుషులను, యవనస్తులను, పిల్లలను దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. జరగబో కార్యక్రమాలు మీరు తోడుగా ఉండి నడిపించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. ఆఫీస్ బేరర్ సార్ ఫోటో వైపు చూడండి. సార్ ఫోటో వైపు చూడండి. ఫోటో వైపు ఈ సమయంలో బాబు గారు ఒకసారి ఫోటో వైపు చూడండి. మీరు ఇస్తా ఉంటే ఫోటో తీసుకుంటాను. నిలబడు. ఓకే. చూద్దాం. థ్యాంక్ యూ బాబు గారు. రెవరెండ్ బండి సామ్యూల్ బాబు గారు. గురువులు వస్తే గుళ్ళో ఉండండి, లేకపోతే ఇంటి దగ్గర ఉండండి. వస్తే గుళ్ళో ఉండండి, లేకపోతే ఇంటి దగ్గర ఉండండి. ఏదైనా పనులు ఉంటే బాబు. సంపత్ బాబు. సంపత్ బాబు. నెక్స్ట్ భాస్కర్ బాబు. చూడండి. భాస్కర్ బాబు. విక్టర్ బాబు. కిందికి దిగు భాస్కర్. విజయ్ బాబు. జీవరత్నం బాబు. సెల్లు అడ్డం పెడితే మీరు విక్టర్ విజయ్ విజయ్ బాబు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రాయలసీమ అధ్యక్ష మండలంలో ముద్రలు టౌన్లో ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సహోదరుడు డానియల్ తమ్ముడు. కిషోర్ బాబు. సెక్రటరీ సార్ గారు. పీడిఓ గారు ప్రభుదాస్ సార్ గారు. వందనాలు సార్. పీడిఓ ప్రభుదాస్ సార్ గారు. సార్ గారు అనేక మార్లు మన స్థలం నిమిత్తమై కోర్టు
Once again, thank you very much for our pledge and officers. Thank you very much. మీ అందరికీ సండే స్కూల్ రెడీ 1 2 3 అందరు ఇలా చూడండి. రెడీ కొంచెం నిలబెట్టినా అట్లా ఉండండి. నిలబెట్టు మధ్యలో అది రాదులే దాన్ని కన్ఫ్యూజ్ చేయకండి దాన్ని. ఓకే సార్, ఓకే డన్. రెడీ స్మైల్ అంటే బట్ట నీకు తెల్ల. Thank you. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసి ఇవే స్టేజ్ మీద ఫోటోలు ఉంటే బాగుంటుంది. ఓకే ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా.
కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని, నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, నా యేసయ్యా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీ
మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా నీకే నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం. యేసయ్యా రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు.
యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంట యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే బాధలు మనలను కుంగదీయవు వ్యాధులు మనలను పడదోయవు బాధలు మనలను కుంగదీయవు వ్యాధులు మనలను పడదోయవు విశ్వాసమునకు కట్ట అయిన యేసయ్యే మన అంట యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్ల వచ్చిన అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్ల వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అంట యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే Thank you.
ముద్దునూరులో సంతోష్ తండ్రి ఈయన నెల రోజులు 2 నెలల క్రితమే నాకు తెలుసు. ఈయన పైన బిషప్ ఎన్నికలో ఈయన గెలుస్తాడని మన వాళ్ళంతా చెప్పినారు. అన్నిట్టే ఈయన గెలిచాడు. అది 308 స్థానాల్లో 240 స్థానాలు సంపాదించి మన ముద్దునూరు ఎంత చిన్నది ఊరు ముద్దునూరు. ఈ మండలంలో ఈయన బిషప్ తండ్రి ఇంతగా పేరు వచ్చినాడంటే చూడండి, ఆయన సేవ చేసినాడు. సేవ అన్నమాట. నీ మంచితనానికి నువ్వు సేవ ప్రజలు చెప్పడం ఏదైనా బాగా మందిరాల్లో బాగా మంచి మాటలు మట్టుకొని ఎన్ని మన వేసుకోవడం గురించి చెప్పడం, అందువల్ల నీకు ఆ పేరుతో నీకు ఓట్లు పడి నీకు గెలిచినావు అన్నమాట. చాలా సంతోషం. ఓకే మన